హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. ఈరోజు క్రిస్పీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈ ప్రాసెస్లో కనుక చేస్తే రుచి అదిరిపోతుంది, అంత బాగుంటుంది టేస్ట్. లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం. ముందుగా అయితే చికెన్ లెగ్ పీస్లను అయితే ఒక 2 తీసుకొని ఇలా వీడియోలో చూపెట్టేటట్టు మంచిగా కాట్లు పెట్టుకోవాలి. సో చూడండి, ఆల్రెడీ అయితే పెట్టారు. సో నేనైతే మళ్ళీ ఒక 2 అయితే పెట్టాను. ఇలా పెట్టుకొని మనము ఒక నిమ్మ పచ్చ తీసుకోండి, హాఫ్ లెమన్ తీసుకొని మంచిగా ఇలా ముక్కకైతే పట్టించుకోండి. ఇలా పట్టించుకోవడం వల్ల పులుపు అనేది దిగి నీసు వాసన అనేది పోతుంది, కొంచెం మెత్తగా అవుతుంది, లోపల మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూను కారం, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందైతే ఒక సగం నిమ్మకాయనైతే పిండుకున్నాం కదా, తర్వాత ఇంకో సగం నిమ్మకాయనైతే పిండుకోవాలి. ఉప్పు పసుపు వేసాం కదా, దాని మీద అయితే పిండేసుకొని సో వీడియోలో చూపెట్టేటట్టు మంచిగా ముక్కకైతే ఉప్పు కారం పసుపు అలాగే నిమ్మకాయ మంచిగా పట్టనివ్వాలి. సో మంచిగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఇలా ముక్కకైతే ఇలా పట్టించండి. సింపుల్గా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి, ఎక్కువ మసాలాలు కూడా ఏవి లేకుండా. ఇలా ముక్కలకైతే పట్టించా కదా, చూడండి ఉప్పు కారం మంచిగా పట్టింది. ముక్కకి ఉప్పు కారం మంచిగా పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. గంట సేపు కాగానే మూత తీసి చూసుకుంటే చూడండి మంచిగా ముక్కకి ఉప్పు కారాలు అయితే పట్టిపోతాయి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి, సో అదైతే వేసేసుకోవాలి. వేసుకొని ముక్కలకి కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మంచిగా కలుపుకోవాలి, వీడియోలో చూపెట్టేటట్టు. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మన నూనెలో వేసినప్పుడు మొత్తము నీరుగా ఉంటుందండి. కొంచెం కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మంచిగా కలుపుకోవాలి ముక్కలకి. ఈ విధంగా చూడండి మంచిగా ముక్కలకైతే కార్న్ఫ్లోర్ అయితే పట్టింది. ఇక పక్కకు పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక మంచిగా ముక్క మునిగేంత వరకు నూనె పోసుకొని ఇక మంచిగా కాల్చుకోవాలి. ముక్కల్ని వేసుకొని లెగ్ పీసులు వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంచిగా నూనె మసులుతుంటే వేసుకుంటేనే మంచిగా ముక్క అనేది ఉడుకుతుంది అన్నమాట. ముక్క ఉడికే ముందు సిమ్లో పెట్టుకోవాలి, కానీ ఇప్పుడు ఫస్ట్లో కాబట్టి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా తిప్పేసుకుంటూ ఉడికించుకోవాలి ముక్కని. అటు ఇటు మంచిగా ముక్కని ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ. సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని మంచిగా ముక్కనైతే ఉడికించుకోండి. కొద్దిగా ముక్క మునిగేంత వరకు నూనె పోసుకోండి కంపల్సరీగా. సో చూడండి 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే క్రిస్పీ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. మంచిగా నూనె గుంజేంత వరకు స్పూన్లో పెట్టి మంచిగా తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలో కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇక సర్వ్ చేసుకుంటే లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది.